మోసిన అదే మిత్రపక్షాలు ఈ రోజు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ పాడిని మోయటానికి ఏకమైంది. సోదర సోదరీమణులారా, అమ్మలారా, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయకపోతే మనకి మన రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు. ఈరోజు మీరంతా కలిసి కాంగ్రెస్ ని ఇంటికి పంపించేసి తెలుగుదేశాన్ని బలపరుస్తున్న మహాకూటమిని గెలిపిద్దామని అనుకుంటూ ఉంటే మార్పుని తెస్తామంటూ ఇప్పుడు కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. నిన్నగాక మొన్న పుట్టి ఇంకా సరిగ్గా పాకడం కూడా చేతగాని వీళ్ళు మార్పుని తెస్తామంటున్నారు. అసలు రోజు రోజుకి వాళ్ళ పార్టీలో పుట్టుకొస్తున్న మార్పుల్నే తట్టుకోలేక మార్పుని సమాజంలో తీసుకురావాలో లేకపోతే వాళ్ళ పార్టీలోనే తీసుకొని రావాలో అని అర్థం కాక సతమతమైపోతున్న వీళ్ళు సమాజాన్ని మారుస్తారంటున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, ఉట్టి కగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానందంట. అలా ఉంది వీళ్ళు తీసుకొస్తానంటున్న మార్పు సంగతి. 100 రూపాయలకే వంట సరుకుల్ని ఇస్తామంటున్నారు. ఏమిటి ఆ సరుకు? మరి ఆ సరుకులతో కుటుంబం మొత్తం 3 పూటల నెల పాటు భోజనం చేయొచ్చు అంటున్నారు. ఏమిటి వీళ్ళు ఇచ్చే సరుకున నారా తీస్తే అప్పుడు అర్థమైంది. వీళ్ళు ఇస్తానంటుంది కేజీ కందిపప్పు, కేజీ ఉప్పు, కేజీ నూనె. ఏమండి, కేజీ కందిపప్పుతో నెలంతా భోజనం చేయడానికి ఇదేమరా చిన్నపిల్లలు ఆడుకునే వంటలాట అనుకుంటున్నారా? వెనకటికి ఒక సినిమాలో ఒకటి జరిగిందండి. గుమ్మానికి కోడిని వేలాడదీసి ఒక వ్యక్తి ఉత్తన్నం భోంచేస్తుంటాడు. నేను ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నానో మీకే తెలుసు. అలా ఉంది వీరిచ్చే పరిస్థితి. వీళ్ళిచ్చే సరుకులతో మనం కూడా అదే పని చేయాలేమో. అసలు ఒక కుటుంబానికి నెలకి ఎంత సరుకులు అవుతాయో, ఎంత సరుకులు అవసరం అవుతాయో కూడా తెలియని వీళ్ళు ఏకంగా పార్టీని పెట్టేశారు. ఏకంగా మార్పుని తెస్తామంటున్నారు. సార్, మరి వీళ్ళేమో నెల నెలా సరుకులు ఇస్తామంటున్నారు, మరి మనమేమిస్తామని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే మరి ఆయన గారు అన్నారు, ఏమండి సరుకులు నేను ఇవ్వను సార్, నేను అలాంటి పనులన్నీ చేయను, నేను నెలకి ఉచితంగా 25 కేజీలు బియ్యాన్ని ఇస్తానంటున్నారు. థ్యాంక్ యూ సార్, మరి మిగతా సరుకుల మాట ఏంటని అడిగితే, ఏమయ్యా అసలు సరుకుల మాట వదిలేయండి, నేను సరుకులు ఇవ్వను, సరుకులు కనుక మీకు ఇస్తే మధ్యధరాలు వాటిని కాజేస్తారు, నేను సరుకులు కాకుండా ఆర్థిక న్యాయం చేస్తానంటున్నారు. ఆర్థిక న్యాయమా? ఏమిటి సార్ ఈ ఆర్థిక న్యాయం అంటే? ఏమయ్యా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నగదు బదిలీ పథకం అని ఒక కొత్త పథకానికి నాంది పలకబోతున్నానన్నారు. ఏమిటి సార్ ఈ పథకం అంటే? మీరు పేదకి నెల 2,000 రూపాయలు, పేదవాడికి నెల 1,500 రూపాయలు, మధ్యతరగతి కుటుంబీకుడికి నెల 1,000 రూపాయలు చొప్పున ఇస్తానంటున్నారు. ఆ డబ్బుతో వాళ్ళు ఏమి చేసుకుంటారో, ప్రజల జీవన శైలిని వాళ్ళే మెరుగుపరుచుకుంటానంటున్నారు. వాళ్ళు కూరగాయలే కొనుక్కుంటారో, వారానికి కోడి కూరే వండుకుంటారో, పిల్లలకి చదివిస్తారో, కొత్త బట్టలే కొనుక్కుంటారో, ఏదైనా చేయొచ్చు, వారి ఇష్టానికే వదిలేస్తానంటున్నారు. ఆహా, నగదు బదిలీ పథకం గనక అమల్లోకి వస్తే మన జీవితాలు ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ వారి పుణ్యాన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి. ఒక మోస్తారులో మనం సంపాదించే 3,000, 4,000 రూపాయలు మనకి సరిపోదు. ఈ ధరల్ని తట్టుకోవాలంటే మనకి నెలకి 5-6 వేల రూపాయలు కావాల్సి వస్తుంది. మీరు ఎటు తిరిగి ఓ మోస్తాన సంపాదిస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ పథకంతో మీకు ఆ మిగతా డబ్బుల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దానితో మీరు మీ జీవితాల్ని, మీ జీవన శైలిని హాయిగా మీరు గడపొచ్చు అంటున్నారు. మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలర్ టీవీని ఇస్తామంటున్నారు. కలర్ టీవీతో మనకేమొస్తుందని మీరు అడగొచ్చు. కలర్ టీవీతో మనకి చాలా వస్తుంది. కలర్ టీవీతో ప్రభుత్వం చేసే అన్యాయాలు, ప్రభుత్వం చేసే అకృత్యాలు, ప్రభుత్వం చేసే మోసాలు, ప్రభుత్వం చేసే అవినీతిని మీరు తెలుసుకోవచ్చు. పొద్దున్నే లేచి పనులకు వెళ్ళి, కూలి పనులకు వెళ్ళి తిరిగి వచ్చిన మీరు అలసట తీర్చుకోవడానికి, సేద తీర్చుకోవడానికి ఒక్క సినిమా చూడొచ్చు. మా తెలుగింటి మహిళా తల్లులు రోజంతా ఇంట్లో కూర్చొని పాపం పనులు చేస్తూ ఉంటారు. సేద తీర్చుకోవడానికి ఒక్క సీరియల్ చూడొచ్చు. రైతు సోదరులు పాడి పంటల గురించి టీవీలో వచ్చే కార్యక్రమాల్ని చూసుకొని ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. సోదరులారా, ఇలా 1 కాదు 2 కాదు, తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మన బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్నో అద్భుతమైన పథకాలతో మన ముందుకు రాబోతుంది. ప్రేమైన అన్నలారా, ఆడపడుచులారా, ఆత్మ బంధువులారా, చివరిగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఎన్నికల ముందు ఒక్కరోజు రాత్రి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఒక చిన్న చొక్కా కొనుక్కోవడానికే 4 షాపులు తిరుగుతామే, 10 సార్లు ఆలోచిస్తామే.
అలాంటిది మన భవిష్యత్తుని నిర్ణయించే ఓటు విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి మీరే ఆలోచించండి. తమ అవసరాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి నాయకుల్ని మరలా ఎన్నుకొని విద్వేషాలు రెచ్చగొట్టే నాయకుల్ని ఎన్నుకుంటే ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క సామాజిక న్యాయం తెస్తామని కాకమ్మ కబుర్లు చెబుతూ మరి ఇంకో పక్క బ్లాక్లో సినిమా టికెట్లు అమ్ముకుంటున్నట్టు ఎన్నికల టికెట్లను అమ్ముకుంటున్న మహానుభావుల్ని కూడా గమనించండి. ఎటువంటి అవినీతికి, ఎటువంటి మధ్యవర్తులకి, ఎటువంటి బంధుప్రీతికి అవకాశం లేకుండా సరాసరి ప్రజలందరికీ నగదు బదిలీ పథకంతో ఆదుకుంటామని చెబుతున్న తెలుగుదేశాన్ని గమనించండి. మీకే అర్థమవుతుంది. తెలుగుదేశానికి, మహాకూటమికి వేసే ప్రతి ఓటు మన బంగారు భవిష్యత్తుకి నాంది కాబోతుంది. గడిచిన 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అక్రమాలకి, అన్యాయాలకి పరాకాష్ట ఏమిటో మీకు తెలుసా ప్రజలారా? తెలుగు తల్లి ముద్దు బిడ్డలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దారుణంగా చంపేయటం. గడిచిన 5 ఏళ్లలో వందలాది మంది కార్యకర్తలు వీళ్ళ అన్యాయాలకి బలైపోయారు. ముఖ్యంగా మన రాయలసీమ ముద్దు బిడ్డ మా అన్న శ్రీ పరిటాల రవీంద్రని పొట్టన పెట్టుకున్నారు. అన్నా, నువ్వు వదిలిన ఊపిరితో మన పార్టీకి ఊపిరిని పోసావు. ఒక్కసారి చూడన్నా, నువ్వు ఎగరేసిన తెలుగుదేశం జెండా ఈ సీమలో ఎలా రెపరెపలాడుతుందో నువ్వే చూడు. నువ్వు ఏ పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసమైతే చివరిదాకా తప్పించావో వాళ్ళ కోసం మన పార్టీ ఎలా అంకితమై పనిచేస్తుందో ఒక్కసారి చూడు. మడిమ తిప్పకుండా పోరాటాలు చేసిన నీ తెగింపును మాకు అందచేయి. కాంగ్రెస్ వారి గుండెల్లో డైనమైట్లు పేల్చిన నీ ధైర్యాన్ని కూడా మాకు అందచేయి. నీతో పాటు ప్రాణ త్యాగం చేసిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సోదర సోదరీమణులారా, మర్చిపోవద్దు, మన గుర్తు సైకిల్, మన పార్టీ తెలుగుదేశం మహాకూటమికే మీరు ఓటు వేయాలి. ఇందాకే చెప్పాను, మీరు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ వారి గుండెల్లో పోట్లలా దిగాలని, మన బంగారు భవిష్యత్తుకి మెట్లలా దిగాలని మీ అందరినీ నేను చివరిసారిగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డనే పుట్టాలని, తెలుగు వాడిగా పుట్టాలని, తెలుగు నేల మీద పుట్టాలని, అన్న నందమూరి తారక రాముడికి మనవడిగా పుట్టాలని, మీ ఆదర అభిమానాల్ని, మీ ఆశీర్వచనాల్ని ఇలాగే పొందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగునాడు.